హాయ్ ఫ్రెండ్స్, అమ్మ చేతి వంట ఎపిసోడ్ 1 కి సాదర స్వాగతం. ఈ రోజు మా అమ్మగారు మీ అందరికి కూడా ఆలు చికెన్ కర్రీ చేయబోతున్నారు. బ్యాచిలర్స్ అయితే ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఆలు చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుంటారు. ఈ యొక్క ఆలు చికెన్ కర్రీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలు చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్ 6 బంగాళదుంపలు, పెద్ద సైజు ఉల్లిపాయలు 3, 4 టమాటా పళ్ళు, 5 పచ్చిమిర్చీలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కేజీ చికెన్ బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఫైనల్ గా మనకు కావాల్సింది హోల్ గరం మసాలా. ముందుగా స్టవ్ మీద అయితే మనం ప్రెసెంట్ కుక్కర్ ని పెట్టుకుంటున్నాం అనమాట. కుక్కర్ ని పెట్టుకున్నాక చాలా సేఫ్టీగా మనం అయితే స్టవ్ వెలిగించేసాము. కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో అయితే నేను సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని హోల్ గరం మసాలా వేసిన తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా వేసుకున్నాను, చాప్డ్ ఆనియన్స్. ఇవి మేమైతే ఆనియన్స్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుముకున్నాం అనమాట. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు లైట్ ఫ్లేమ్లోని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని బాగా కలిపేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా స్టిర్ చేసుకున్న తర్వాత కలుపుకున్న ఈ మసాలాలోని బాగా కడుక్కొని ఉంచుకున్న బ్రాయిలర్ చికెన్ అయితే ఇలాగా కుక్కర్ లో వేసేసేయండి. ఇప్పుడు మన మసాలా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా అయితే మిక్స్ చేసుకోండి కట్టి పట్టుకొని. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు, బంగాళదుంపలు, పచ్చిమిర్చి వేసేసేయండి. వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా అటు ఇటు తిప్పుకోవాలన్నమాట, లేకపోతే ముక్కలు అలాగే ఉండిపోతాయి, సరిగ్గా ఉడకపోవచ్చు. మన మసాలా చికెన్ పీసెస్ కి అండ్ బంగాళదుంపకి బాగా పట్టాలంటే 1/2 కప్ వాటర్ అయితే మనం వేసుకోవాలన్నమాట. సో నేను 1/2 కప్ వాటర్ అయితే వేసేసాను కుక్కర్ లో. ఇప్పుడు అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన కుక్కర్ మూత తీసుకొని మూసేసేయాలన్నమాట. ఫైనల్ గా మన మూత కంప్లీట్ గా మూసిపోయింది. ఈ బాబు 2 నిమిషాలకే చెమటలు పట్టేసే కిచెన్ రూమ్ లోని. ఫైనల్ గా మనం అయితే కుక్కర్ కి మూత పెట్టేసాం అనమాట. ఇప్పుడు మన చికెన్ ఉడకటానికి ఓన్లీ 2 విజిల్సే కావాలి. ఎందుకంటే మనం బాయిలర్ చికెన్ యూజ్ చేసాము. అదే సొంతం కోడి కానీ లేదా మీరు ఏదైనా నాటుకోడి యూజ్ చేస్తున్నట్లయితే 4 విజిల్స్ నుంచి 5 విజిల్స్ వరకు అయితే కావాల్సి ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం. 2 విజిల్స్ అవ్వగానే మన చికెన్ ఆలు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో కొద్దిగా 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. అంటే ఆల్మోస్ట్ ఇంకా 5 మినిట్స్ లో అయిపోతుంది. మా కుక్కర్ అయితే విజిల్ రావడానికి చాలా గింజిపోతుంది అనమాట. విజిల్ చాలా సేపు నుంచి వెయిట్ చేశాను, ఆల్మోస్ట్ 5 మినిట్స్. విజిల్ మాత్రం రాలేదు. అప్పుడే మా అమ్మ వస్తుంది. మా అమ్మ వచ్చి గట్టి తీసుకుని ఇలా కొట్టంగానే విజిల్ అయితే గట్టిగా కొడుతుంది అనమాట. విజిల్ కోసం తర్వాత మాట్లాడుకుందాం, అక్కడ నా మైక్ తడిసిపోతుంది. ఎనీవేస్ ఫైనల్ గా మన 2 విజిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కొద్ది చల్లారాక చికెన్ ఎలాగొచ్చిందో చూద్దాం. ఫైనల్ గా మన ఆలు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయడానికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేద్దామా. కొద్దిగా ప్లేట్లో వేస్తే టేస్ట్ చేసి మీ అందరికి ఎట్లా ఉందో నేను చెప్తాను. జెన్యూన్ రివ్యూ ఇస్తాను. చాలా వేడివేడిగా ఉంది. ఉప్పు ఊదుకొని తినాలి, లేకపోతే నోరు కాలిపోద్ది. ఉప్పు ఊదుకొని తినాలి, లేకపోతే నోరు కాలిపోద్ది. సీరియస్గా చెప్పాలంటే ఉప్పు, కారం అండ్ చికెన్ కూడా బాగా ఉడికింది. అండ్ బంగాళదుంపలు కూడా చాలా బాగా మెత్తగా ఉడికాయి అనమాట. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్, ఎవరైనా ఈ యొక్క ఆలు చికెన్ కర్రీని చేయొచ్చు అనమాట ఈజీగా. సో ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లోని ఏ రెసిపీ చేయాలో కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్.